మనలతోని మన మ్యాచ్ మన గ్రౌండ్లో చూడడం చాలా ఎగ్జైటింగ్ ఉంది కదా, కానీ ఇట్లా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫీల్డ్. దిస్ ఇస్ హరీష్. ఇలా ఫస్ట్ టైం సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ చూడడానికి వచ్చినావు మేము మా వాళ్ళంతా. హాయ్ బ్రో. నువ్వు టికెట్లు దొరికినాయి ఇప్పుడే, ఇక స్టేడియానికి పోతున్నాం. కమాన్, ఇలా విన్ అవడే కంపల్సరీ. లెట్స్ గో. ఆల్ ది బెస్ట్ ఎస్ఆర్హెచ్. ఆల్ ది బెస్ట్ ఎస్ఆర్హెచ్. ఇవాళ ఇచ్చి పడేద్దాం. ఆ ఫ్రెండ్స్ ఇక ఉప్పల్ స్టేడియంకి రీచ్ అయినాం. ఇక్కడ అంతా మొత్తం జాతర ఉన్నది. అందరూ మంచి ఊపు మీద ఉన్నారు. సో అదే ఊపుతో మనం కూడా లోపలికి పోదాం. గాయస్, ఇదే మన ఉప్పల్ స్టేడియం. రీచ్ అయిపోయినాం, కార్ కూడా పార్క్ చేసినాం. అండ్ ఇక్కడ సెక్యూరిటీ అయితే ఫుల్ టైట్గా ఉంది. అది ఎట్లుంది అనేది ముందు చెప్తా. 4 గంటల జర్నీ తర్వాత మస్తు ఆకలి అవుతుంది. ఏమైనా తిందామని చెప్పేసి ఇట్లా రోడ్ సైడ్కి బయటికి పోయినాం. వచ్చి రాగానే మన ప్లేయర్స్ది క్యారీ వ్యాన్ అయితే ఎదురైంది. జస్ట్ ఒక 2 సెకండ్స్లో వెళ్ళిపోయింది బండి. మనల్ని చూద్దామంటే ఎందుకు ఆగుతారు మన కోసం? వాళ్ళు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కదా మరి. ఇక ఆ గ్లిమ్స్లోకి వెళ్ళి బయటికి వచ్చి ఫుడ్ కోసం వెతికినాం. పక్కనే ఒక బిర్యానీ పాయింట్ దొరికింది. ఫుడ్ అయితే యావరేజ్గా ఉంది, బట్ తినాలి కాబట్టి తినేసినాం. ఎందుకంటే మ్యాచ్కి చాలా తక్కువ టైం ఉంది, సో తొందరగా వెళ్ళాలి. తిన్న తర్వాత వెంటనే మళ్ళీ అంత దూరం నడవాలంటే దుఃఖం వచ్చింది, కానీ ఫ్రెండ్స్ తప్పది. మ్యాచ్కి తక్కువ టైం ఉంది, తొందరగా వెళ్ళి మ్యాచ్ చూడాలి. మంచి సీట్ చూసుకోవాలి ఫస్ట్. ఇదే మన ఎంట్రీ గేటు. మనకి ఇక్కడ సెక్యూరిటీ బాగా టైట్ ఉందని చెప్పిన కదా, ఎందుకంటే ఇక్కడ ఈవెన్ బ్లూటూత్ వాచెస్, బ్లూటూత్ హెడ్సెట్స్ ఏం అలో చేస్తలేరు, ఫోన్ తప్ప. మొత్తానికైతే లోపలికి వచ్చేసినాం. ఇంకా మ్యాచ్ స్టార్ట్ కాలేదు. మ్యాచ్ స్టార్ట్ కావడానికి ఇంకో 4-5 మినిట్స్ టైం ఉంది. ఈ లోపల మొత్తం ఒకసారి గ్రౌండ్ యూస్ చేద్దాం. మా వాళ్ళని ఫస్ట్ టెర్రస్లో టికెట్ తీసుకోమంటే సెకండ్ టెర్రస్లో తీసుకున్నారు. ఇదే పెద్ద డిసప్పాయింట్మెంట్. ఇంకా మ్యాచ్ ఎట్లా అవుతుందో ఏమో. చూడండి, ఇక్కడ నుంచి ఏం కనబడుతుంది సెకండ్ టెర్రస్ నుంచి. ఎక్కడో ఉన్నాం పైన. అన్ఫార్చునేట్లీ మనమైతే టాస్ ఓడిపోయినాం. జీటీ ఎలెక్టెడ్ టు బౌల్ ఫస్ట్. సో మనమే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి. ఆబ్వియస్లీ మన వాళ్ళు ఎట్లాగో కాటేరమ్మ కొడుకులే కాబట్టి మినిమం ఒక 300 స్కోర్ కొట్టాలని అయితే కోరుకుందాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఫ్రెండ్స్, మనం స్టేడియంలోకి వెళ్తే తప్ప టీవీలో చూసి తెలుసుకోలేని విషయం అయితే ఇక్కడ ఒకటి ఉంది. అదేంటంటే ఒక ఓవర్ తర్వాత బ్యాట్స్మెన్లు ఇంటర్చేంజ్ అవుతారు కదా. ఇక్కడ ఏమవుతుందంటే బౌలర్ కూడా ఇప్పుడు ఇటు సైడ్ నుంచి బౌలింగ్ వేస్తుండు కదా, నెక్స్ట్ ఓవర్లో అటు సైడ్ నుంచి బౌలింగ్ వేస్తాడు. ఇటున్న ఎంపైర్ అటు వెళ్తాడు, అటు వెనకాల ఉన్న కీపర్ ఇట్స్ బౌలర్ సైడ్ వస్తాడు. సో అట్లా అందరు పొజిషన్లు ఇంటర్చేంజ్ అవుతాయి. హాఫ్ సైడ్ ప్లేయర్స్ లెగ్ సైడ్ వెళ్తారు అండ్ లెగ్ సైడ్ ప్లేయర్స్ ఆఫ్ సైడ్ వెళ్తారు. అర్థమైందిగా? మా డిసప్పాయింట్మెంట్ని నిజం చేయడానికే ఆడినట్టు ఉంది మన వాళ్ళు ఈ మ్యాచ్. చూడరు, అందరూ ఇంటికి పోతారు. అందరికి అర్థమైంది నాతో పాటు. వాళ్ళు వేసి వెళ్ళిపోతారు ఒక్కొక్కరు. మా వాళ్ళు కూడా పోదాందా అని కాల్ చేస్తారు. ఇంకా గెలిచేటట్లేదు మ్యాచ్. సో పోవాలి ఇంకా. వెరీ డిసప్పాయింటెడ్ యూ గైస్. మమ్మల్ని అది చాలా డిసప్పాయింట్ చేసారు. ఇక మేము కూడా ఇంటికి పోతున్నాం. సరే, నో ప్రాబ్లం. ఏమైంది, విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ విత్ ద బ్యాంగ్ ఆన్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ టైం ఫర్ ష్యూర్. ఎక్స్పెక్ట్ చేయలే మ్యాచ్ పోతుందని, బట్ అన్ఫార్చునేట్లీ ఓడిపోయింది. మళ్ళీ తిరుగు ప్రయాణం కరీంనగర్కి. సిద్దిపేట అక్కడ ఆగి ఒక ఛాయ్ తాగగానే ఏం మంచి లేదు. ఛాయ్ మంచిగా మ్యాచ్ మంచిగా